You are already planned in His purpose. The world is offering you pleasures while God is offering you His purpose. What you will choose? దేవుడు నీకు తన ఉద్దేశం బయలుపరచాలనుకుంటున్నాడు, కానీ లోకము తన ఆకర్షణలను చూపించి నిన్ను మోసం చేయాలని కోరుకుంటుంది. అందుకే నువ్వు దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకుని జీవించాలి. నువ్వు దేవుని యొక్క వాక్యం ఆధారం చేసుకుని జీవించకపోతే, లోక ఆకర్షణలకు నువ్వు లొంగిపోతే సాతాను నిన్ను మోసపరుస్తుంది. సాతాను చెర నుంచి విడిపించబడాలి అంటే లోకపు ఆకర్షణలకు నువ్వు లొంగద్దు. అంటే దేవుని యొక్క శక్తి చేత నింపబడాలి. దేవుని యొక్క ఉద్దేశాలు నీకు బయలుపరచబడాలి. నీకు దేవుని ఉద్దేశాలు బయలుపరచబడుతున్నాయా? దేవుడు నీతో స్పష్టంగా తన ఉద్దేశము బయలుపరుస్తున్నాడా? ఈరోజే దేవుని అడుగు. టుడే యు ఆస్క్ గాడ్. ఈ రోజే దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుడు తన ఉద్దేశాలు నీకు దాచిపెట్టాలని లేదు. దేవుడిని తన ఉద్దేశాలు నీకు బయలుపరచాలని, నీకు చెప్పాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన ఉద్దేశాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నావా? అప్పుడు దేవుని బిడ్డ, ద వరల్డ్ ఆఫర్స్ us pleasure, but God offers us purpose. Weak people chase pleasures, while strong people chase purpose. Strong people choose purpose. What is the purpose? Those who are with God, those who abide in His word. దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళు స్ట్రాంగ్ పీపుల్. శక్తివంతమైన జీవితం జీవించే వాళ్ళు, వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు, వీరందరూ బలమైనటువంటి వ్యక్తులు. వాక్యముని వదిలి జీవించే వాళ్ళు వీక్ పీపుల్. దే రిలై ఆన్ వరల్డ్స్ డెసిషన్స్. వాళ్ళు ఏ విధంగా అనుకుంటారో, వీళ్ళు ఏ విధంగా అనుకుంటారో అని దే రిలై ఆన్ పీపుల్స్ ఒపీనియన్స్. In 1 John 4, epistle 1 John 4, it says, "Do not believe every spirit, but test the spirit whether it is from God or not." మనము ఆ స్పిరిట్ దేవునిదా కాదా అని మనము ఆత్మానుసారంగా గ్రహించాలి. గ్రహింపు శక్తి దేవుడు మీకు అందరికీ ఇచ్చినాక దేవుని యొక్క స్పిరిట్, దేవుని యొక్క సంగతులు గ్రహించగలుగుతుంది. దేవుని యొక్క స్పిరిట్ నువ్వు కలిగి ఉన్నావా? అప్పుడే దేవుని బిడ్డ, దేవుని యొక్క స్పిరిట్ నువ్వు కలిగి ఉండాలి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ గాడ్ స్పిరిట్, యూ విల్ నో ద స్పిరిట్. నాట్ ఎవ్రీవన్ ఈజ్ ఫ్రమ్ గాడ్. And you don't seek God's confirmation before getting into your relationship. Don't blame God when that relationship doesn't work. Don't blame God when that relationship doesn't work. ఏ యొక్క ఆత్మ అయితే దేవునితో అనుసంధానం ఉంటుందో, దేవుని కలిగి ఉంటుంది, ఎవరైతే దేవుని కలిగి ఉంటారో వారి శక్తి దేవుడిస్తాడు. చాలా మంది సహోదరులు వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వారు ఏం చేస్తున్నారంటే ఇది దేవుని చిత్తమే అని చెప్పి వారు ఆ యొక్క మరి బంధాలలో ఉంటూ బంధింపబడుతున్నారు, విడుదల లేకుండా జీవిస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది బాగానే నడుస్తుంది, ఇది బాగానే ఉంటుందని చివరికి వారి పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాలు గ్రహించుకున్న, వారి పట్ల దేవునికి ఉన్నటువంటి పర్పస్, ఆ యొక్క ప్లాన్ లో వారు ఉండకుండా వారి జీవితము నాశనం చేసుకుంటున్నారు. చాలా మంది యవనస్తులు వారి జీవితాన్ని, దేవుని ఉద్దేశము కోల్పోయి జీవిస్తున్నారు. దేవుని యొక్క ప్లాన్, పర్పస్ లేకుండా జీవిస్తున్నారు. ఈ లోక ఆనందాలకి, ఈ లోక సంతోషాలకి వారు లోబడి సాతాను యొక్క కబంధాస్తాలో, సాతాను యొక్క ఉచ్చులో కూరుకుపోతున్నారు. దేవుడు ఏమన్నారంటే, కమ్ అంటు మీ అండ్ ఐ విల్ డెలివర్ యూ, కమ్ అంటు మీ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను మిమ్మల్ని విడిపిస్తాను. ఒక రాంగ్ రిలేషన్షిప్ నేను ఏం చేస్తుందంటే నేను నరకానికి తీసుకువెళ్తుంది. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క పర్పస్ నీకు తెలియకుండా నిన్ను గుడ్డితనంలోనికి తీసుకువెళ్తుంది. అందుకే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క పర్పస్ ఏంటి అనేది నువ్వు గ్రహించాలి అంటే, దేవుని యొక్క ప్లాన్ నువ్వు గ్రహించాలంటే దేవుని సన్నిధిలో నువ్వు వేడుకోవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్త 10:28 ఆత్మను దేహంను కూడా నరకంలో నశింపజేయగలనికి మిక్కిలి భయపడి. అంటే ఏంటి? నీ ఆత్మను దేహంను కూడా నరకంలో నశింపజేయగల శక్తి ఎవరికి ఉంది? యేసయ్యకు ఉంది. ఎందుకు అని అంటే నీ కోసం తన ప్రాణం పెట్టి రక్తం కాచాడు కాబట్టి. ఒక్క ప్రభువుకు మాత్రమే ఆత్మ మీద అధికారము కేవలము దేవునికి మాత్రమే ఉంది, ప్రభువుకి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టాడు కాబట్టి. ఆయన ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఆయన యొక్క పర్పస్ ఏంటో నువ్వు గ్రహించాలి. అది దేవుని ఉద్దేశమా కాదా అని నువ్వు గ్రహించాలి. బుద్ధిహీనంగా నువ్వు ప్రవర్తించదు. ఎందు నిమిత్తము మీరు అవివేకులు కాక దేవుని యొక్క చిత్తం ఏదో గ్రహించుకొనిడి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17 అంటున్నాడు. ఎందు నిమిత్తము, డోంట్ బి ఫూలిష్. For this reason, do not be unconscious. For this reason, then do not be foolish. For this reason, do not be foolish. But be conscious of Lord's pleasure. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17. Ephesians 5:17. Don't be unequally yoked. Don't
బీ ఫూల్డ్, డోంట్ బీ ఫూల్డ్, అండర్స్టాండ్ ది విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో గ్రహించి జీవించండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించుగాక. దేవానికి స్తోత్రం తండ్రి. యవనస్తులు ఎంతమంది అయితే వాక్యము చూస్తున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ దీవించండి. అన్ఈక్వల్లీ వారు ఉండకుండా నీ పర్పస్ ఏంటో వారు గ్రహించడానికి, వారి జీవితం పట్ల ఉద్దేశం దీవించి ఆస్వాదించి వేసిన ప్రార్థన. ఆమేన్.